నిన్న అరవింద్ కుమార్ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. స్పాన్సర్స్ కంపెనీ ఎందుకు తప్పుకుంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంకు లాగారు? హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం తెలియదా అనే కోణంలో కేటీఆర్ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు? నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు అన్న విషయాలపై అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ విచారణ దాదాపు గంటకు పైగానే విచారణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఉంటే న్యాయవాది లైబ్రరీలో కూర్చొనే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాది ఉండాలనేటువంటి అంశాన్ని నిన్న హైకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు గంటకు పైగానే కేటీఆర్ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న అరవింద్ కుమార్ దాదాపు 6.5 గంటల పాటు అరవింద్ కుమార్ను విచారణ జరిపిన తర్వాత అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఇందులో ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంటు, రెండు స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం కేటీఆర్ను అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఫార్ములా కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకు అంటే ఎఫ్ఈఓ కంపెనీకు 55 కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటిపైన ఎక్కువగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 55 కోట్ల రూపాయలు కూడా విదేశీ కంపెనీకు జమ చేసే సమయంలో వీళ్ళు కొన్ని నామ్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ నామ్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘించారు. ముఖ్యంగా క్యాబినెట్ అప్రూవల్స్ లేకోకుండా నగదు బదిలీ చేయడం, మరోవైపు బాడీలో నిర్ణయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, మరోవైపు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సమాచారం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకోకుండానే హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయల వరకు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా కేవలం కేటీఆర్ ఆదేశాలతోటి జరిగిందనేది మొదటి నుండి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇద్దరు స్టేట్మెంట్లో కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొని విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్.